తర్వాత ఇది ఎక్కడికి పోద్దని జీవితాంతం బానిసగానే ఉండిపోతుంది. మనుషులు కూడా అంతే. ఇప్పుడు 100 రకాలుగా ప్రయత్నించి ఓ డబ్బు సంపాదించడానికో, సమస్య నుంచి బయటపడడానికో, చాలా గొప్పగా బతకడానికో, ఐశ్వర్యం కోసం ఏదో ఒక విషయంలో ప్రయత్నించి ఏనుగులాగా ఇంకా నా జీవితం ఇంతే, నా తలరాతి ఇంతే అనేసి డిసైడ్ అయిపోయి ఇంకా ప్రయత్నించడమే మానేస్తారు. అంతే సాచురేట్ అయిపోతారు. అంటే ఈ లైఫ్ని ఇంతే, ఈ జన్మ ఇలానే ఉండిపోని. అర్థమైందా? చాలా మందిని మీరు గమనించండి. ఇంకేం చేసినాంలే, ఇంకేం జరుగుతుందిలే, ఇంకేం అవుతుందిలే, ఇట్లాంటి ఒక రకమైన వైరాగ్యపూరితమైన మాటలు. వైరాగ్యం కాదు, పాడు కాదు, నిస్సహాయత. ఇంక నేను చెయ్యలేను అని మెంటల్గా డిసైడ్ అయిపోవడాన్ని సైకలాజికల్గా ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలిఫెంట్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉంది. ఏడుకు ఆ తాడు తెంపే శక్తి లేదా? మరి ఎందుకు ప్రయత్నించడం లేదు? నేను తప్పించుకోలేను అనేది ఎప్పుడో అది ఫిక్స్ అయిపోయింది మైండ్లో. అట్లా నేను కూడా ఇంకేమీ చెయ్యలేను అని మనుషులు కూడా కొన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత ఫిక్స్ అయిపోతారు. అలా ఉండద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఈజీ. ఈ దారం కట్టినప్పుడు ఏనుగు కొంచెం బలం ఉపయోగిస్తే చాలు. అర్థమైందా? ఫస్ట్లో ఎందుకు అంత బలం ఉపయోగించింది? 4 కాళ్ళు కట్టినప్పుడు అంత బలం ఉపయోగించినా కానీ దాని తర్వాత డిసైడ్ అయిపోయింది మెంటల్గా. కాబట్టి ఈ తాడును తెంపడానికి కొద్దిగా బలం ఉపయోగిస్తే చాలు, ఏనుగు అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. అంటే దాని బలం ఉంది అక్కడ. ఇక్కడ మనుషులు కూడా ప్రయత్నించి నేను ఇంతే అని చెప్పేసి ఇట్లా డిసైడ్ అయిపోయి అట్లా కూర్చునేసింది. ఏం వేరే పనులు ఏదన్నా లేవా, లేకపోతే వేరే పనులు చేస్తే కాదా? ప్రయత్నమే ఉండదు.